అక్కడ అతిపెద్ద సర్పయాగం చేయబడిన ప్రాంతం అది. గంగమ్మ తల్లి 7 పాయలుగా చీరింది కూడా అక్కడే. గంగమ్మ తల్లి గరుడగంగగా మారింది కూడా అక్కడే. అసలు అంత పెద్ద సర్పయాగం చేయడానికి గల కారణం ఏంటి? ఎవరు చేశారు? గంగమ్మ తల్లి 7 పాయలుగా ఎందుకు చీరింది అక్కడ? దుర్గమ్మ తల్లి బనదుర్గ భవాని మాతగా అక్కడే ఎందుకు వెలిసింది? జై దుర్గా భవాని మాతకి జై. నేను మీ సారా గోవర్ధన్. జిఎస్ బ్లాగ్ కి స్వాగతం, సుస్వాగతం. మనం గత వీడియోలో శ్రీ వనదుర్గ భవాని మాత యొక్క ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ మనకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి అనేది గత వీడియోలో చూడడం జరిగింది. ఇప్పుడు మనం అమ్మవారి యొక్క స్థల పురాణం మరియు చరిత్ర గురించి ఈ వీడియోలో చూద్దాం. ద్వాపర యుగంలో అర్జును యొక్క మన్మడు, అభిమన్యుడి యొక్క కుమారుడు అయినటువంటి పరీక్షిత మహారాజు ప్రస్తుతం 7 పాయలుగా ఉన్నటువంటి ప్రాంతానికి వేటకు రావడం జరిగింది. ఒకప్పుడు ఇది అభర అరణ్యం. ఒక రోజు వేటకు వచ్చినటువంటి పరీక్షిత మహారాజు అలసిపోతాడు దాహంతో. నీరు కోసం చుట్టుపక్కల ప్రాంతానంతా వెతుకుతుంటాడు. కానీ ఆయనకు ఒక గాఢమైన ధ్యాన స్థితిలో ఉన్నటువంటి మునీశ్వరుని యొక్క ఆశ్రమం కనిపిస్తుంది. అప్పుడు మహారాజు ఆ మునీశ్వరుని దగ్గరకు వెళ్లి దాహం వేస్తుంది, నీరు ఇవ్వండి అని అడుగుతాడు. మునీశ్వరుడు గాఢమైన ధ్యాన స్థితిలో ఉండడం వల్ల అసలు పలకడు. అప్పుడు దీన్ని అవమానంగా భావించినటువంటి మహారాజు పక్కనే ఉన్నటువంటి సర్పం యొక్క కళేబరాన్ని తీసి మెడలో వేస్తాడు. అక్కడి నుండి వెళ్లిపోతాడు. కొంత సమయానికి మునీశ్వరుని యొక్క కుమారుడు వస్తాడు. తన తండ్రిపై ఉన్నటువంటి సర్పం యొక్క కళేబరాన్ని చూసి కోపంతో ఇంతటి పాపానికి ముడిగట్టున్నటువంటి వ్యక్తికి సర్పంతోనే మరణం ఉంటుందని శాపం ఇస్తాడు. కొంతకాలానికి పరీక్షిత మహారాజు పాము కాటుతో మరణిస్తాడు. పరీక్షిత మహారాజు యొక్క కుమారుడు అయినటువంటి జనమేజయుడు తన తండ్రి మరణానికి కారణమైనటువంటి నాగజాతి సమూహాన్ని అంతం చేయడానికి అతిపెద్ద సర్పయాగం అనేది చేస్తాడు ఈ 7 పాయల ప్రాంతంలో. అప్పుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్పాలన్నీ హోమగుండంలో పడి చనిపోతాయి. శివుడి కంఠాభరణమైనటువంటి వాసుకి కూడా చనిపోయే సమయం వస్తుంది. అప్పుడు వాసుకి పరమేశ్వరామము కాపాడు అంటూ శివుని వేడుకుంటుంది. వాసుకి బాధను అర్థం చేసుకుని తన కాలి అందెను తీసి ఒక మునీశ్వరునికి ఇస్తాడు. ఆ మునీశ్వరుడు జనమేజయుడు సర్పయాగం చేస్తున్నటువంటి ప్రాంతానికి వస్తున్న మార్గ మధ్యంలో కాలి అందే జారి నీళ్ళపై పడుతుంది. అక్కడే ఒక నది ఉద్భవిస్తుంది. ఆ ప్రాంతమే బాలాగఢ్. ఆ నదియే మాంజీరా నది. మాంజీరా నది యాగం జరుగుతున్నటువంటి ప్రాంతానికి కొద్ది దూరంలో 7 పాయలుగా విడిపోయి 7 హోమగుండాలను ఒకేసారి చల్లారుస్తుంది. మహారాజు జనమేజయుడి యొక్క కోరిక మేరకు వనదుర్గ భవాని మాత అక్కడే స్వయంగా వెలిసిందని ఒక కథ ఉంది. అదే విధంగా మంజీరా నదికి మంజీరా అని పేరు రావడానికి గల కారణం మరో కథ కూడా ఉంది. ఆ కథను మనం చూద్దాం. అదే విధంగా ద్వాపర యుగంలో జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగంలో పడి చనిపోతున్నటువంటి నాగజాతి సమూహం నాగజాతి యొక్క తల్లి అయినటువంటి కద్రువ తన సవతి అయినటువంటి వినుతకు తన కుమారులను రక్షించమని కోరగా వినుత యొక్క కుమారుడు అయినటువంటి గరత్మంతుడు తన తల్లి ఆజ్ఞ మేరకు గంగమ్మ తల్లిని ప్రార్థిస్తాడు. అప్పుడు గంగమ్మ తల్లి తన కాలి అందెను తీసి ఇవ్వడం జరుగుతుంది. గరత్మంతుడు ఈ సర్పయాగం జరుగుతున్నటువంటి ప్రాంతానికి వచ్చే మార్గ మధ్యంలో కాలి అందే జారి నీళ్లపై పడుతుంది. ఆ ప్రాంతంలోనే నది ఉద్భవిస్తుంది. అది ఈ మాంజీరా నది జన్మస్థలం బాలాగఢ్. గరత్మంతుడు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ గంగమ్మ తల్లికి దారిని చూపిస్తూ ఉండగా జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగం ప్రాంతానికి దగ్గరలో గంగమ్మ తల్లి 7 పాయలుగా విడిపోయి 7 హోమగుండాలను ఒకేసారి చల్లారుస్తుంది. గంగమ్మ తల్లి యొక్క కాలి అందె పేరు మంజీరము. కావున ఈ నదికి మంజీరా అనే పేరు రావడం జరిగింది. కద్రువ మానవుడు అయినటువంటి ఆస్తికుడు తన తల్లి ఆజ్ఞ మేరకు ఈ జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగాన్ని ఆపడానికి రావడం జరుగుతుంది. తన ఇష్ట దైవం అయినటువంటి దుర్గామాతను తలుచుకుని జనమేజయుడిని ఒప్పించి సర్పయాగాన్ని ఆపివేస్తాడు. మిగిలిన నాగజాతి సమూహాన్ని రక్షిస్తాడు. అప్పుడు తన విజయానికి కారణం దుర్గామాత ఆశీస్సులే అని భావించి ఆస్తికుడు దుర్గామాతను ఇక్కడ వెలిసి భక్తులకు దర్శన భాగ్యం కలిగించమని కోరుతుంటాడు. అలా ఇక్కడ వనదుర్గ భవాని మాతగా వెలిసిందని ఈ స్థల పురాణం ఉంది. 1780 సంవత్సరంలో ప్రసిద్ధ హిందూ మతాచార్యుల వారు శ్రీ కాశీనాథ యోగీంద్రుల వారు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ ప్రాంతంలో తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతానికి పేరు రావడం జరిగిందని, అదే విధంగా మసనూరి వంశాజయుడైనటువంటి ఆపాయ నాయకుడు మెదకు దుర్గం నుండి మహమ్మదీలను పారద్రోవుటకు దుర్గామాత ఆశీస్సులే కారణమని చరిత్ర చెప్తుంది. ఇది మన అమ్మవారి యొక్క చరిత్ర. జై దుర్గా భవాని మాతకి జై.